హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్ మేడ్ కేక్స్. ఈరోజైతే నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఎప్పుడు కూడా కేక్స్ అనేవే కదా చేస్తూ ఉంటాను. సో ఈరోజైతే పిల్లలకి ఎంతో హెల్తీగా మంచిగా మీకు బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా పిల్లలకి క్యారేజ్ బాక్స్ స్నాక్స్ బాక్స్లో కూడా మీరు కట్టచ్చు అనమాట. చాలా హెల్తీ వేలో చూపిస్తున్నాను. సో ఇదేంటంటే కుకీస్ అండి, బటర్ కుకీస్. అది కూడా మైదా కాకుండా వీట్ ఫ్లోర్తో పిల్లలకి హెల్దీ వేలో నేను చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా చేశాను అన్నది మీకు తెలుస్తుంది. అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే వీడియోలో చూసాను కదండి. నేనైతే ఎప్పుడు కూడా మనం బటర్ యూస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అన్సాల్టెడ్ బటర్ అయితే యూస్ చేయాలండి. సో మీరు కూడా ఎప్పుడు సాల్టెడ్ బటర్ యూస్ చేస్తే సాల్టీగా అనిపిస్తుందండి, తినడానికి అంతగా బాగోదు. సో మీరు అన్సాల్టెడ్ బటర్ అయితే యూస్ చేయండి, ఓకేనా. సో అన్సాల్టెడ్ బటర్ అయితే నేను 55 గ్రామ్స్ అని చూపించాను కదండి. స్టార్టింగ్ అయితే 55 గ్రామ్స్ తీసుకున్నాను. మళ్ళీ నాకు ఎక్స్ట్రా బటర్ అనేది నాకు సరిపోక నేను మళ్ళీ బటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో టోటల్గా నేను 80 గ్రామ్స్ బటర్ అనేది యూస్ చేశానండి. తర్వాత షుగర్ అండి, షుగర్ అనేది హాఫ్ కప్ యాడ్ చేశాను. తర్వాత అందులో పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. బేకింగ్ పౌడర్ యాడ్ చేశానండి. ఇందులో 1/4 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేశాను. పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, షుగర్ అనేది 2 to 3 బ్యాచెస్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వీట్ ఫ్లోర్ వచ్చేసి 1 కప్ అండి. నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు పక్కా చేయండి, పర్ఫెక్ట్ రెసిపీ అనేది మీకు వస్తుంది. మనం వీట్ ఫ్లోర్ అనేది కూడా 2 to 3 బ్యాచెస్లో యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి అయితే యాడ్ చేసుకోకండి. 2 to 3 బ్యాచెస్లో యాడ్ చేసుకోండి. కొంతమందికి నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసినా సరే వాళ్ళకైతే ఎక్కువైపోవడం తక్కువైపోవడం అలా అవుతుందన్నమాట. 2 to 3 బ్యాచెస్లో వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో సో మీరు కూడా అలానే కలుపుకోండి. మధ్యలో ఒకసారి చిన్నది టేస్ట్ చేయండి, మీకు షుగర్ అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నో ప్రాబ్లం అండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మనం చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోండి. మీకు బ్యాటర్ అనేది ఒకసారి గట్టిగా వచ్చింది అనుకుంటే ఉండలాగా అవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మిల్క్ అనేది అస్సలు యాడ్ చేయకండి. యాడ్ చేయకుండా అదే ప్లేస్లో బటర్ అనేది యూస్ చేయండి, నో ప్రాబ్లం. బటరే యూస్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు స్టోరేజ్ అనేది కూడా ఎక్కువ డేస్ అనేది ఉంటుందన్నమాట. మిల్క్ యాడ్ చేయడం వల్ల 3 to 4 డేస్ వరకులో మీరు ఫినిష్ చేసేయాలి. సో ఇదండి. తర్వాత నేను అక్కడ చిన్న టేస్ట్ చేసిన తర్వాత నాకు షుగర్ అనేది సరిపోలేదు. సో షుగర్ అనేది కూడా యాడ్ చేశాను. అందులో 1 టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. మీకు ఫస్ట్లో చెప్పాను కదండి, నాకు బటర్ అనేది సరిపోక మధ్యలో యాడ్ చేశానని. ఇప్పుడు నేను యాడ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చపాతీ ముద్ద మనం ఎలా అయితే కలుపుకుంటామో సో అదే విధంగా మనం ఈ ముద్దను కూడా చపాతీ ముద్దలాగా నీట్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. అలా అని చెప్పి ఓవర్గా అయితే మిక్స్ చేయొద్దు. కేక్ అప్పుడైతే ఏంటంటే బిస్కెట్స్ అనేవి సరిగ్గా పొంగవన్నమాట. సో వాళ్ళైతే నాకు కస్టమర్ ఆర్డర్ ఇచ్చింది అయితే చాకో చిప్స్ వేసి మాకు బటర్ కుకీస్ అనేవి చేయమన్నారనమాట. సో నేను చాకో చిప్స్ అనేవి కూడా యాడ్ చేశానండి. అలా చేసిన తర్వాత ఒక 5 minutes 10 minutes మీరు రెస్ట్ ఇవ్వండి. సో నేనైతే చూపించాను కదండి, అదైతే నా దగ్గర ఉన్న కేక్ టిన్ అండి. నేను కేక్స్ కూడా చేస్తాను కదా. సో నా దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో చేశాను. ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ అనేది అవైలబుల్గా లేకపోతే మీరు నార్మల్ ప్లేట్స్లో అయినా నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ అనేవి చేసి లైట్గా ప్రెస్ చేయండి, ఎక్కువ ప్రెస్ చేసేయద్దు, ఓకేనా. నేను లైట్గా ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఇది చపాతీ పిండిలా చేసుకొని చిన్న డస్ట్లా చేసుకొని చపాతీ ఎలా పాముకుంటామో అలా పాముకొని ఏదైనా బాక్స్ మీద మూత కానీ అలా ఉన్నా కూడా మీరు అలా చిన్న చిన్న రౌండ్ షేప్లో కానీ మీకు ఇష్టం వచ్చిన షేప్లో కూడా మీరు అలా చేసుకోవచ్చు. చూసారా, అక్కడైతే సరిగ్గా ఇది అవ్వక నాకు ఉండనేది విరిగిపోయింది. సో సరిగ్గా నీట్ చేయకపోవడం వల్ల కూడా అలా అవుతుందండి. సో అదొక చిన్న టిప్ అండి, మీరు బాగా నీట్ చేయండి. అలానే ఓవర్ నీట్ చేసినా కూడా సరిగ్గా మనకి కుకీస్ అనేవి రావండి.
ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కస్టమర్ అయితే ఇది చూసి మళ్ళీ నాకు సెకండ్ టైం అనేది కూడా ఆర్డర్ ఇచ్చారండి కస్టమర్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంట్లో అయితే హెల్దీ వేలో కూడా మీరు చేసుకోవచ్చు. సో నేనైతే అలా రౌండ్స్లో చేసి నాకు ఆ బ్యాటర్ అంతా ఎన్ని పీసెస్ అయ్యాయి అంటే 10 to 15 పీసెస్ వరకు 10 పీసెస్ అయితే అయ్యాయండి. మీరు చూస్తున్నారు కదా. చిన్న ఇప్పుడు బిస్కెట్కి చిన్న స్పేస్ అయితే మీరు ఉంచుకోవాలండి. సో నేను ప్రీ హీట్ అనేది ఎలా చేశాననేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను కేక్కి ఎలా అయితే ప్రీ హీట్ చేస్తానో కుకీస్కి కూడా అలాగే ప్రీ హీట్ చేశానండి. నా వీడియోస్ అనేవి మీరు చూస్తే రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకైతే ఐడియా వస్తుందన్నమాట. సో అందులో ఈ బిస్కెట్స్ పెట్టిన ప్లేస్ గిన్నె అనేది మనం అందులో ప్లేస్ చేసి 25 to 30 minutes అని మనం బేక్ చేసిన తర్వాత మనకు కుకీస్ అనేవి అలా రెడీ అయ్యాయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో